పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 119వ సంకీర్తన 81వ వచనం. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని. హల్లెలూయా. దైనందిన జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాల ద్వారా, వాక్యాల ద్వారా అనేక సందర్భాలలో హెచ్చరికలను కూడా మానవునికి వినిపించేలా ఎన్నోసార్లు వాక్య ప్రత్యక్షతను కలిగి దినాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఈ జీవితంలో ఎన్నో ఆశలు, ఎవరెవరిపైనో ఆశలను పెంచుకుంటూ ఆదరణ లేక మోసంతోనూ శ్రమలలోనూ చిక్కుకొని పోయే పరిస్థితులు. దేవుని బిడ్డలుగా మన ఆశలు దేవుని వాక్యం పైన ఉండాలి. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదిగా ఉందండి. మనకెన్నో శ్రమలు, ఆ శ్రమలకు తగిన వాక్యం ద్వారా దేవుడు మనలను దర్శిస్తుంటారు. ఎదుర్కొంటున్న పరిస్థితులలో వ్యక్తులను నమ్మినంతగా వాక్యాన్ని నమ్మలేని అల్ప విశ్వాసం కలిగి జీవించటం ఆత్మీయ జీవితంలో ఓటమి లాంటిదేనండి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలున్నాయి, అవన్నీ మనలను ఆదరించేవిగా ఉన్నాయి. వెళుతున్నటువంటి క్లిష్ట సమస్యల్లో మనం జయించి సాక్షిగా నిలబడాలి అంటే వ్యక్తులపైన కాదు, దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి. ఈ మాటలు వింటున్న మీలో దేవుడు వాగ్దానాలు పొందుకున్నవారు ఉంటే ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించగలిగితే, ఆ వాక్యాన్ని నమ్మి విశ్వాసముతో ఆశ కలిగి ప్రార్థించగలిగితే దేవుడు ఆ వాగ్దానాలను జరిగించుటకు శక్తివంతుడు. పితరుడైన అబ్రహాము గారి జీవితంలో ఆయన మనుష్యులపైన ఆశ పెట్టుకోలేదండి. తన సంతానము విషయమై దేవుని వాక్కు పైన ఆశ పెట్టుకొని వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నారు. 10 మంది కుష్ఠి రోగులు యేసు ప్రభు వారి మాటను నమ్మి మార్గ మధ్యలోనే స్వస్థతను పొందుకున్నారు. ఎందరో భక్తులు, వ్యక్తులు దేవుని మాటలను విశ్వసించి స్థిరపరచబడ్డారు. ఎన్ని ఆశలు మనం కలిగి ఉన్నా, ఎంతమంది పైన ఆశలు పెట్టుకున్నా విఫలమయ్యే అవకాశం ఎక్కువ. దేవుని పైన ఆశ పెట్టుకున్న వారు, ఆయనను నమ్మిన వారు సిగ్గుపరచబడరు అని లేఖనం సెలవిస్తుంది. అటువంటి శక్తి కలిగినటువంటి లేఖనాన్ని మనము విశ్వసించి విశ్వాసముతో ప్రార్థించగలిగితే, చదివినటువంటి మాటలు, దేవుడు బయలుపరిచినటువంటి వాక్యాలను మనము ధ్యానిస్తూ ఆ ధ్యానములోనే ప్రభువుని పూర్ణ హృదయముతో విశ్వాసముతో ఆయన వెంబడించగలిగితే ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తారు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధమైన దేవ, ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ మాటలపైన ఆధారపడి జీవించిన వారిని దర్శించండి. అబ్రహామును దర్శించినట్లుగా మా పైన మీ యొక్క ప్రసన్నత వచ్చినట్లుగా మీరు మమ్మల్ని ప్రత్యేకించండి. మీ పైన ఆనుకున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారితో మీరు మాట్లాడండి. ఒక్క మాట మా జీవితాలను, మా పరిస్థితులను మార్చగలదు గనక అటువంటి ఆత్మీయ జీవితాన్ని, అటువంటి శక్తి కలిగినటువంటి వాగ్దానాలను పొందుకునేట్టుగా మీరు మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.